అప్పుడు, ఇప్పుడు మీరు ఇంతకాలం పాటు చూసారు. ఆల్‌మోస్ట్ 98 ఏళ్ళు చూసారు మీకు ఊహొచ్చిన తర్వాత ప్రపంచాన్ని. మీకెలా అనిపిస్తోంది యాక్చువల్‌గా? ఏది బావుందనిపిస్తోంది? అప్పుడే బావుందండి ప్రశాంతత. ఇప్పుడు పిల్లవాడున్నాడనుకోండి, వాడికి ఆకలేయని, లేదు ఏదన్నా తినాలనిపించని, ఎవరి మీద బాధ్యత పెడతాడు వాడు? అమ్మ, కరెక్ట్. అమ్మ పెడుతుంది అనే ఒక ధైర్యంగా ఉండేవాడు. అవును. అట్లాగే ఆ రోజుల్లో స్త్రీలు గూడా మనకి సపోర్టు. మనకి తిండి లేదంటే తిండి పెట్టేవాడు భర్త. ఎట్లయినా జేయని, వాడేమైనా జేయని. మన అవసరాలు తీర్చేవాడు వాడు అవును. అని భరవసాగా ఉండేవాళ్ళు. భర్త మాటంటే మాటే. ఇంకోటి కూడానండి మగవాళ్ళు 2 సెటప్పులుండేవి. హ్మ్. అయినా కానీ ఎంత ఓపికగా ఉండేవాళ్ళండి? అవును. వాడితో వాడిదే కానీ పెళ్ళాన్ని ఏనాడు బయటపడేయలా. దాన్ని అనవసరంగా కొట్టటం ఇవన్నీ వీళ్ళు చెప్పుకునేవి ఇవి గానీ, కొట్టటాలు, తిట్టటాలు అవి. కానీ నడవడికలో తేడా వచ్చినా, హ్మ్. సంసారానికి అప్రతిష్ట ఏదన్నా వచ్చినా లెక్కలేదు. చంపి అవతల పారేసేవాడు. అంటే కుటుంబానికి కీర్తిగా ఉంచాలి అని ప్రతివాడు అనుకునేవాడు. మన సంసారం కీర్తిగా నలుగురికి మంచివాళ్ళుగా చెప్పుకోవాలి అని మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు.